వెల్కమ్ టు మై శివశోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్న, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇటువంటి థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా, లేదు అంటే అదర్ ఆస్తి గొడవలు ఇలాంటివైనా సరే, పర్సనల్ ఇష్యూస్ అయినా ఏవైనా సరే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను మీకు యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. లేదు మీ పర్సన్తో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా మూవ్ ఆన్ అయిపోవాలి అన్న, వెయిటింగ్ చెయ్యాలా ఏంటి అనేది మీ మనసులోని కొన్ని కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ వస్తాయి. వాటి గురించి కూడా మీకు ఏదైనా సరే రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే నేను రీడింగ్ అనేది యాక్యురేట్గా ఇస్తాను. నెక్స్ట్ ఏంటంటే రీడింగ్స్ అనేవి మీకు ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, చూసే వ్యూయర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పర్సన్ చూసే వ్యూయర్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెక్స్ట్ ఏంటంటే మీకు పాయింట్స్ ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి. రెజనేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి. మీ పర్సన్ నేమ్ని 3 to 5 times మనసులో తలంచుకోండి. మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు. మీ విషయంలో స్టాండర్డ్గా ఒక కరెక్ట్ అయిన సరైన నిర్ణయాన్ని, సరిగ్గా ఒక మెంటల్ క్లారిటీతో సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, అదే సరైన నిర్ణయమే, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. కొంచెం కోపంగా ఉన్నారు మీ పర్సన్ మీ విషయంలో. ఏదో ఒక విషయంలో మీరు వాళ్ళకి కోపం తెప్పించినట్లుగా నాకు ఇక్కడైతే కనిపిస్తుందండి. ఎస్, వాళ్ళకి కోపం ఉండేటప్పటికీ ఎలాగైనా సరే ఈ విషయంలో మీతో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. లేదు మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. మీతో రీయూనియన్ అవ్వాలి, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఇంకేమనుకుంటున్నారు, మిమ్మల్ని ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్గా చూసుకుంటున్నారు. మీరు ఉంటే తన లైఫ్లో ఒక ఏంజల్ అంటే ఒక దేవతలా కనిపిస్తారు. మీరే వాళ్ళకి లక్ష్మీ కటాక్షాన్ని అందిస్తారు. మీరుంటేనే వాళ్ళ లైఫ్లో లక్ష్మి అనేది నిలబడుతుంది అని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎస్, మీతో కమిటెడ్గా రిలేషన్లో కమిటెడ్గా ఉండాలి. మీతో ఉంటే అన్ని సక్సెస్ అనేది అవుతుంది. జాబ్లో అయినా కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏంటంటే స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఖచ్చితంగా అనే ఆలోచన అయితే ఉంది. మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు కానీ చుట్టూ పరిస్థితులు అనేవి వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వల్ల స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. ఎస్, మీ పర్సన్స్ కొంతమంది ఏంటంటే న్యూ బిగినింగ్ చేశారు. జాబ్స్కి సెలెక్ట్ అయ్యారు. జాబ్లో జాయినింగ్స్ కూడా అయ్యారండి. జాబ్ కానీ బిజినెస్ కానీ లేదు అంటే వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ చేశారు. దాంట్లో కొంచెం బిజీగా మీ పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు. అందుకు మీకు మీ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ రావట్లేదు. ఎస్, కరెక్ట్. వాళ్ళు ప్రజెంట్ అయితే హెవీ వర్క్ లోడ్లో ఉన్నారు. వాళ్ళు ఎదురుగా ఉండే వాళ్ళకి చెప్పి చేయించుకుంటున్నారు. మనీ పరంగా అయితే వాళ్ళు హై పొజిషన్లోనే ఉన్నారు మీకంటే. ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ చేసుకున్నారండి మీ విషయంలో. మీ ఇద్దరిది చూసారా, ఈ రెండు ఏంటంటే డివైన్ కనెక్షన్స్.
క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి కాబట్టి మీ ఇద్దరిది డివైన్ కనెక్షన్ కాబట్టి మీ ఇద్దరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టి ఒకరికి ఒకరు ఉండలేరు. అది ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటారు. ఒకరికొకరు స్టార్. ఇద్దరికి కూడా ఏ విషయంలో కూడా మీ పర్సన్కి కానీ మీకు కానీ మనీ పరంగా స్ట్రగుల్స్ అయితే లేవు. మీ స్థాయికి తగినట్లుగా మీరు ఉన్నారు. అది ఎస్, న్యూ బిగినింగ్. కమిటెడ్గా మీతో రిలేషన్ అనేది కమిటెడ్గా ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ మనీ పరంగా కొంతమంది చేశారండి మీ పర్సన్స్. స్ట్రాంగ్గా మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేసి ఉన్నది. మీ పర్సన్కి మీరు మాత్రమే కావాలి. మీ ఇద్దరు రిలేషన్ అనేది స్ట్రెంగ్త్ అనేది ఉంది, స్ట్రాంగ్ ఫౌండేషన్లో ఉంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే మనీ పరంగా న్యూ బిగినింగ్ చేసుకున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. మనీ పరంగా న్యూ బిగినింగ్ చేసినందుకు వాళ్ళ ఆలోచనలు ఓవర్గా థింక్ చేస్తూ ఒంటరిగా ఉంటూ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అంటే మీకంటూ కొంత టైంను కేటాయించలేని పరిస్థితులు అనేవి ఇప్పుడు ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళకి చాలా బాధ అనేది ఏర్పడుతుంది, బాధ అనేది ఉంది. కెరియర్ ఓరియంటెడ్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఎమోషన్స్ అడిగినా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈ టైం అనేది మీకు ఈక్వల్ గివెన్గా ఇవ్వలేకపోతున్నారనే ఇక్కడ బాధపడుతున్నారు. కానీ వాళ్ళు ఉండేదంట కెరియర్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఇదైంది. వీటికి క్లారిఫికేషన్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ ఎందుకు వచ్చింది చెప్పండి. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్ ఎస్, ప్రజెంట్ అయితే వాళ్ళు ఏదో ఒక రహస్యాన్ని దాచారు. ఆ రహస్యాన్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవ అవుతుంది. ఆ కోపాన్ని మీ మీద చూపించకూడదు అనే ఉద్దేశంతో ప్రాక్టికల్గా ఆలోచించి సైలెంట్గా ఉన్నారు. అక్కడ ఉండే సిచ్యువేషన్లు వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్ల సైలెంట్గా ఉన్నారు. 4 ఆఫ్ వ్యాండ్స్ ఎస్, మీతో ఉంటేనే వాళ్ళకి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏర్పడుతుంది కాబట్టి మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ ప్రేమ వాళ్ళకి ఇన్నర్గా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. అందుకే వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు గతంలో మీరు వాళ్ళని తరుముతున్నారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ రహస్యంగా వాళ్ళు ప్రజెంట్ అయితే మిమ్మల్ని గమనిస్తున్నారు. కానీ వాళ్ళ దృష్టిలో మీరు ఒక క్వీన్, ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్గా వాళ్ళకు కనిపిస్తున్నారు. 6 ఆఫ్ వ్యాండ్స్. ఏంటంటే 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇది కమిటెడ్ రిలేషన్. అప్పుడప్పుడు మీ దగ్గరికి వస్తూ వెళుతూ దూరం అవుతూ ఉంటారు. కానీ మీతో వాళ్ళు మీకు మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం అప్పుడప్పుడు చేస్తున్నప్పటికీ మీరు వాళ్ళని చాలా ఎక్కువగా ప్రేమిస్తూ మీరు వాళ్ళతోనే ఉంటారు అనే ఒక నమ్మకంతో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండే పరిస్థితుల్లో స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అది వర్క్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. చూసారా, వర్క్ బర్డెన్లో ఉన్నారు. ఏదైతే వర్క్ స్టార్ట్ చేశారో ఆ వర్క్ విషయంలో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని ఇక్కడ క్లియర్గా ఇస్తుంది. ఆ హార్డ్ వర్క్ చేస్తేనే వీళ్ళు రేపు
కింగ్లా మారుతారు. అంటే మనీ పరంగా కింగ్ అనేది హై పొజిషన్. సో వాళ్ళు ప్రమోషన్స్కి వాటికి వెళ్ళొచ్చును. వాళ్ళు మంచి పొజిషన్లో మనీ పరంగా గ్రోత్ అవ్వచ్చు. అందరికీ 10 మందికి మేలు చేసే విధంగా ఉండొచ్చు. అందుకే వాళ్ళు ఏంటంటే ఎక్కడైతే జాబ్ అనేది మొదలు పెట్టారో అక్కడ హార్డ్ వర్క్ చేస్తూ వాళ్ళు కింగ్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. ఎస్, అక్కడ ట్రెడిషనల్గా ఉన్నారు. సాంప్రదాయబద్ధంగా అంటే ట్రెడిషనల్గా అంటే వర్క్ విషయంలో చాలా డీసెంట్గా సిన్సియర్గా ఉన్నారు మీ పర్సన్ అనేవాళ్ళు. స్ట్రెస్ లేకుండా ఎనర్జెటిక్గా ఉన్నారు. వాళ్ళ దగ్గర స్ట్రెస్ లేకుండా ఎనర్జెటిక్గా ఉంటేనే వాళ్ళకంటూ ఒక గౌరవం ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కింగ్ ఆఫ్ కప్స్. ఎస్, మీ పర్సన్కి మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత ఈగో క్లాసెస్ వచ్చినా ఎమోషనల్గా బ్యాలెన్స్ అయినా సరే మీ పర్సన్ మీతో ట్రావెల్ చేస్తారు. మీకు మీ పర్సన్కి రుణానుబంధం ఉంది. ఖచ్చితంగా మీ పర్సన్ మీతో ట్రెడిషనల్గా మ్యారేజ్ అయితే చేసుకుంటారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. సక్సెస్ అనేది వాళ్ళు గ్రౌండ్ లెవెల్స్లో స్ట్రాంగ్గా మీ రిలేషన్ని తీసుకువెళ్ళాలి. మీతో రిలేషన్ ఉంటే సక్సెస్గా ఉండాలి. ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ అవుతూ మీ ఇద్దరు రిలేషన్ ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ ఉంది. రుణానుబంధం కూడా మీ ఇద్దరికి ఉంది. 9 ఆఫ్ స్వార్డ్స్. ఎస్, ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్లోని వాళ్ళు కెరియర్ ఫోకస్గా ఎక్కువగా హెవీ థింకింగ్ చేయడం వల్ల మాత్రమే అక్కడ ఆలోచనలు అనేవి అధికంగా ఉన్నాయి. ఆ అధికంగా ఉండడం వల్ల మాత్రమే వాళ్ళు స్టక్డ్ పొజిషన్లో ఉండిపోయారు ఏం చెయ్యలేకుండా. 6 ఆఫ్ పెంటికల్స్. ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గిల్ట్ ఫీల్ ఉన్నారు కానీ కెరియర్గా ఉంటుండడం వల్ల మీతో మాట్లాడలేకపోతున్నాను, మీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, ఈక్వల్ టైం ఇవ్వలేకపోతున్నాను అని మీ పర్సన్ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది. ఎలా ఉంది. పాస్ట్లో మీతో న్యూ బిగినింగ్ చేశారు, జాబ్లో న్యూ బిగినింగ్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ మీద. ప్రజెంట్ కూడా సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని స్పైయింగ్ చేస్తున్నారు. సోషల్ నెట్వర్క్స్లో మీ ఫొటోస్ చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ ఏంటంటే బ్యాలెన్సింగ్గా ఉంటారు. కెరియర్ ఓరియంటెడ్ పర్సన్గా ఉంటారు. ప్రజెంట్ మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. గతంలో మీరు అన్కండిషనల్గా మీ పర్సన్కి లవ్ చేశారు, కానీ 2 విషయాల్లో మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకున్నారు. ప్రజెంట్ అయితే మీ ఫ్రెండ్స్తో ఫ్లర్టింగ్ చేస్తున్నారు, కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నారు. ఫ్యూచర్లో మీ పర్సన్ గురించి మీరు ఓవర్ థింకింగ్ చేసి మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. యూనివర్స్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్తో రీయూనియన్ అవుతుందా అవుదా? ఎస్ అవుతుంది, కానీ ఇప్పుడు అవ్వదు. ఈక్వల్ గివెన్ టైం ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు కెరియర్ ఓరియంటెడ్గా థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఫ్యూచర్లో క్లోజ్డ్ బుక్గా ఉంటారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చూసే వ్యూయర్స్ పర్సన్స్కి అవుతుందా లేదా? హీలింగ్ అవుతున్నారు, అవుతుంది. ఆఫర్ ఇస్తారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్ విషయంలో మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా? చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్స్ విషయంలో మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయండి. మీ విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు, వెళ్తారు, మీకు జస్టిస్ చేస్తారు. మీకు ఖచ్చితంగా సరే న్యాయం అనేది చేస్తారు. మీతోనే ఉంటారు మీ పర్సన్. కాకపోతే కొంచెం చిన్న చైల్డ్హుడ్ డ్రామా, కానీ వాళ్ళకు కూడా మిస్సింగ్ ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తుంది. మెడిటేషన్ చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు.